ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవునికి మనము మొరపెట్టినప్పుడు గూఢమైన సంగతులను దేవుడు మనకు బయలుపరిచేవాడుగా ఉంటున్నాడు. ఆది కాండంలో మనం గమనించినప్పుడు ఫరో కలిగిన కలను ఎవరు కూడా తెలియచేయలేనటువంటి స్థితిలో యోసేపుకు దేవుడు ఫరో కలను బయలుపరిచి దాని భావమును కూడా తెలియచేయడానికి యోసేపుకు దేవుడు జ్ఞానము కృపను అనుగ్రహిస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. యోసేపు మరి ఫరో ఎదుట కల భావాన్ని తెలియజేస్తూ వచ్చిన విధానాన్ని మనం ఎరుగుదాము. ఈలాగున యోసేపు దేవుని యొక్క ఆత్మ కలిగి మరి తాను ఫరోను కలిగిన కళను తెలియజేస్తూ వచ్చిన విధానాన్ని మనం ఎరిగిన వారంగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి యోసేపు తన జీవితంలో పరిశుద్ధతను, యథార్థతను, నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చిన విధానాన్ని బట్టి దేవుడు గూఢమైన సంగతులను తనకు బయలుపరుస్తూ వచ్చినాడు. మనం కూడా ఆయనపై ఆనుకొని ఆ విధంగా యోసేపును పోలి నడుచుకున్నప్పుడు గూఢమైన సంగతులను గ్రహించుటకు తగిన కృపను దేవుడు మనకు సామర్థ్యాన్ని కలుగజేసేవాడుగా ఉంటున్నాడు. దానియేలు గ్రంథంలో మనం గమనించినప్పుడు దానియేలు మరి ఆ యొక్క నెబుకద్నెజరు కలిగిన కళను, దాని భావమును తెలియజేస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. దానియేలు తన స్నేహితులతో కలిసి ప్రార్థించినప్పుడు గొప్ప సంగతులను, గూఢమైన భావములను దేవుడు దానియేలుకు బయలుపరుస్తూ వచ్చినాడు. పరలోకమందున్న దేవుడు మరి ఈ యొక్క కార్యమును జరిగిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. అనగా ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి స్థితిలో ఆ యొక్క గూఢమైన సంగతులను దేవుడు బయలుపరిచేవాడుగా ఉంటున్నాడనే సత్యాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. కనుక మనం క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభువుకు మొరపెట్టినప్పుడు దేవుడు అనేకమైనటువంటి విషయాలను మనకు బయలుపరిచి మరి సమాజానికి మేలుకరంగా, దేవునికి మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా దానియేలును, యోసేపును దీవించిన దేవుడు ఈరోజు నిన్నును కూడా దీవించాలని కోరుతూ ఉన్నాడు. అయితే మన పితరులు చూపించిన ఆత్మీయమైనటువంటి మాదిరిలో మనం కూడా వెళ్ళినప్పుడు మనం అనేకులకు ఆశీర్వాదకరంగాను, దేవునికి మహిమకరంగాను, ఇతరులకు మాదిరికరంగాను ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక.